కేంద్ర మంత్రి పాస్వాన్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎంబీసీల భావనను గుర్తించారు. వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేలా చర్యలుంటాయని సంకేతాలిచ్చారు. చివరికి స్వయం ఉపాధి పేరుతో కేవలం 35 కులాలు, అనాథలను కలిపి ఎంబీసీ జాబితాను ప్రకటించడంపై అందులో చోటు దొరకని ఇతర ఎంబీసీ కులాల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయన కుమ్మరి సామాజిక వర్గానికి చెందినవారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ఎంబీసీ కులాల జాబితాలో కుమ్మరి లేనేలేదు. ఎంబీసీ కులాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులకు బాధ్యతను అప్పగిస్తే 36 సంచార జాతులను ఎంబీసీలుగా తేల్చేశారు. సంచార జాతుల వెనుకబాటుతనం మీద ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా మా సంగతి ఏంటి అని ఇతర అత్యంత వెనుకబడిన కులాల వారు భగ్గుమంటున్నారు. ఎంబీసీ జాబితా రాష్ట్రంలోని మొత్తం బీసీ కులాల్లో పెను కలకలం సృష్టించింది. బీసీల్లో 112 కులాలు ఉండగా వాటిలో రాజకీయంగా ప్రాబల్యవర్గమైన 5-6 కులాలను మినహాయిస్తే మిగతా 106 కులాల వారు రాష్ట్ర ప్రభుత్వం తమను అత్యంత వెనుకబడిన కులాలు ఎంబీసీగా గుర్తిస్తుందని గంపెడాస పెట్టుకున్నారు. చివరికి తాజాగా విడుదలైన జాబితాలో కేవలం 36 సంచార జాతులు మాత్రమే ఉండడంతో షాక్కు గురయ్యారు. సంచార జాతులను మాత్రమే ఎంబీసీల్లో కలిపామని బీసీ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. విచిత్రంగా సంచార జాతుల్లోని పూసల సామాజిక వర్గాన్ని కూడా ఎంబీసీ జాబితాలో పేర్కొనలేదు. 11 ఫెడరేషన్లకు సంబంధించిన మెజార్టీ కులాలు కూడా ఎంబీసీల్లో చేర్చడానికి అర్హమైనవే అయినప్పటికీ వాటి అభివృద్ధికి ఫెడరేషన్లున్న కారణంగా ఎంబీసీ జాబితాలో చేర్చలేదు అనే సమాధానం అధికారులు ఇస్తున్నారు. ఎంబీసీ భావన కేవలం స్వయం ఉపాధి పథకాల కోసం మాత్రమేనన్న వాదనను ఇతర ఎంబీసీ కులాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా 54% ఉండగా అందులో 35% మేర ఎంబీసీలే ఉన్నారు అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 5-6 సామాజిక వర్గాలకు చెందిన 19% ఓబీసీలు మినహా మిగతా కులాలు రాజకీయంగా తమ వాటా పొందటం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఎంబీసీ భావనను తెరపైకి తెచ్చారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కుమ్మరి అయిన తాడూరి శ్రీనివాస్ ను చైర్మన్ గా నియమించారు. ఎంబీసీలో చేర్చాల్సిన కులాల జాబితా కూర్పును బీసీ మంత్రులకే అప్పగించారు. బీసీలంతా ఎంబీసీలే అని మంత్రి జోగురామన్న పలు సమావేశాల్లో చెప్పారు. అయితే బీసీ మంత్రుల్లో ఒక్కరి కులము ఎంబీసీ జాబితాలోకి వచ్చే అవకాశం లేదు. అందుకే మంత్రుల్లో ఎవ్వరూ ఎంబీసీ భావనపై కానీ జాబితాపై కానీ ఆసక్తి కనబరచడం లేదని ఇతర కులాల వారు ఆరోపిస్తున్నారు. కీలక శాఖ నిర్వహిస్తున్న బీసీ మంత్రి తన సామాజిక వర్గాన్ని ఎంబీసీల్లో చేర్చాలి అని సీఎంకు విజ్ఞప్తి చేయగా సానుకూల హామీ రానట్లు తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెరువులకు సంబంధించిన 2 సామాజిక వర్గాల మధ్య తరచూ వివాదం నడుస్తోంది. అది మంత్రికి ఇబ్బందిగా మారింది. కురుమ, గొల్ల లేదా యాదవ సామాజిక వర్గాల నాయకుల్లో కూడా అంతర్గతంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సీఎం గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం మాట వరుసకు గొల్ల కురుమలు అంటే కొంతమంది నాయకులు గొల్ల కురుమలు ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు అని, ఇది కురుమల ఉనికికే ప్రమాదమని సంఘం నేతలు అంటున్నారు. గొల్లలు బీసీ డి అయితే కురుమలు బీసీ బి సామాజిక వర్గానికి చెందినవారని, కురుమలు సంచార జాతి లక్షణాలు కలిగి ఉంటారని సంఘం నేతలు చెబుతున్నారు. 2 సామాజిక వర్గాలను వేరుగా చూడడం వల్ల తనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అని భావిస్తున్న ఓ మంత్రికి కురుమలను ఎంబీసీల్లో కలపటం ఇష్టం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరో 2 బీసీ మంత్రులకు కూడా తమ కులం ఎంబీసీల్లో చేర్చే అవకాశం లేనందున ఎంబీసీ జాబితాపై ఆసక్తి కనబరచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో బీసీ సంక్షేమ మంత్రి జోగురామన్న బీసీ కులాలన్నీ ఎంబీసీలో ఉంటాయని ప్రకటన చేశారు. ప్రభుత్వం కూడా 96 కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అనూహ్యంగా కేవలం 36 కులాలతో జాబితా విడుదల చేశారు. బీసీ సంక్షేమ శాఖలోని ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ ఎంబీసీ జాబితాపై ఆసక్తి కనబర్చని కారణంగా పూర్తిస్థాయి ఎంబీసీ జాబితా ప్రకటించకుండా స్వయం ఉపాధి అంటూ పొంతనలేని